మీ స్పేస్లో ఏలియన్స్ వెతుకుతున్నారా? వేస్ట్. నిజం చెప్పాలంటే మన భూమి పైన మనకు తెలియని ఒక ఏలియన్ వరల్డ్ ఉంది. అదే మన డీప్ ఓషన్. సన్లైట్ కూడా రీచ్ అవ్వని చోట ప్రెజర్ ఎంత ఉందంటే ఒక న్యూక్లియర్ సబ్మెరీన్ కూడా పప్పట్లా టచ్ చేసి పాయగలను. అక్కడ మాన్స్టర్స్ ఉన్నాయా, లేదా మనం చేసే పనుల వల్ల ఓషన్ టికింగ్ టైం బాంబ్లా మారుతుందా? ఈరోజు సముద్రంలో ఉన్న ఫర్బిడెన్ సీక్రెట్స్ మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. రెడీ టు డైవ్ ఇన్ టు ద డార్క్. లెట్స్ గో. మై నేమ్ ఇస్ సునీల్ కుమార్. ఐఎమ్ ఏ కంటెంట్ క్రియేటర్. ఈరోజు ద డీప్ ఓషన్ హిడెన్ మిస్టరీస్ గురించి మాట్లాడుకోవచ్చు. లెట్స్ స్టార్ట్. సెగ్మెంట్ నెంబర్ 1, ద డిసపియరెన్స్ మిస్టరీ. స్టార్ట్ విత్ ద షిప్ మేరీ సెలెస్టియల్. షిప్ మొత్తం బాగానే ఉంది, నీల్స్ టేబుల్ పైన ఉంది, కానీ క్రూ మాత్రం మిస్సింగ్. అసలు ఏం జరిగింది? కొంపతీసి ఏలియన్స్ తీసుకెళ్ళాయా? లేదు. ట్విస్ట్ ఏంటంటే ఇది ఒక ఫ్లాష్ బ్లాస్ట్. షిప్ లో ఉన్న ఇథనాయిల్ వేపర్ హీట్కి ఒక ఎక్స్ప్లోజివ్ బాంబ్లా మారి ఒక చిన్న స్పార్క్ తో స్క్రూ అంతా భయపడి షిప్ నుంచి జంప్ అయ్యేది. బట్ వెయిట్, ఇది జస్ట్ స్టార్టింగ్. ఇమాజిన్ చేయండి, మీరు ఓషన్లో వెళ్తున్నారు. సడన్ గా 100 feet హైట్ ఉన్న లగ్ వేవ్ మీ మీద పడితే అసలు ఏం జరుగుతుందో తెలియడానికి కూడా టైం ఉండదు. ఓషన్ ఈజ్ నాట్ జస్ట్ ఎ వాటర్, ఇట్స్ ఎ ట్రాప్. సెగ్మెంట్ నెంబర్ 2, ద న్యూక్లియర్ డంప్ యార్డ్. ఇది మీరు విన్నాక నిద్ర పట్టదు. మనం చేసే పొల్యూషన్ మొత్తం ఓషన్లో పంపుతున్నాం. కాలాసి ఆర్టిక్ ఓషన్లో చాలా న్యూక్లియర్ సబ్మెరీన్స్ ని వేస్ట్ ని డంప్ చేశారు. అది ఇప్పుడు రస్టింగ్ అవుతుంది, లీకేజ్ కూడా మొదలైంది. ఒక 20 years లో ఈ రేడియేషన్ మొత్తం మనం తినే ప్లేట్లోకి ఉంటే మన ప్లేట్లోకి వచ్చేస్తుంది. మనం స్పేస్ లో లైఫ్ ని ఎత్తుతున్నాం, కానీ మన తల్లి లాంటి సముద్రాన్ని రేడియేషన్ డంప్గా మార్చేస్తున్నాం. ఈ ఓషన్ మనం డిస్ట్రాయ్ చేస్తున్నాం. ఆర్ ద ఓషన్ రెడీ టు డిస్ట్రాయ్ us. సెగ్మెంట్ నెంబర్ 3, ఏలియన్ లైక్ క్రియేచర్స్. ఇంకా డీప్ ఓషన్ లో క్రియేచర్స్ అయితే అసలు వేరే ప్లానెట్ నుంచి వచ్చినట్టుంటాయి. కొలెస్ట్రాల్ స్పీడ్, వీటి కన్నులు బాస్కెట్బాల్ సైజు ఉంటాయి. అక్కడున్న ప్రెజర్కి మనం ఉంటే ఇన్స్టెంట్గా చచ్చిపోతాం. కానీ స్నేల్ ఫిష్ అక్కడ హ్యాపీగా ఉంది, వాటికి బోన్స్ కూడా ఉండవు. మనం అనుకుంటాం మన మీద రూలర్స్ అని, కానీ అక్కడ వేరెవరో రూల్ చేస్తున్నాయి. మనకి సముద్రం గురించి తెలిసిన 5% కాదు, మిగిలిన 95% ఏముందో ఎవరికి తెలియదు. రీక్యాప్. సో మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం? నెంబర్ 1, ఓషన్ మిస్టీరియస్ డిసపియరెన్స్ కి గోస్ట్ కారణం కాదు, డెడ్లీ సైన్స్ రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 2, మన న్యూక్లియర్ వేస్ట్ ఫ్యూచర్లో మన ప్లేట్లోకి వచ్చే రేడియేషన్ బాంబులో మారుతుంది. నెంబర్ 3, మనం చేస్తున్నవన్నీ చిన్నవే, రియల్ మాన్స్టర్స్ ఓషన్ డీప్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఒకవేళ మైండ్ టెన్షన్ లోపలికి వెళ్ళే ఛాన్స్ మీకుంటే ఒక హైటెక్ సబ్మెరీన్లో మీరు వెళ్తారా, లేదా భయంతో ఆగిపోతారా? నాకు కామెంట్లో చెప్పండి. ఐ విల్ రీడ్ ఎవ్రీ కామెంట్. ఇంకా ఇలాంటి డార్క్ రియాలిటీ డాక్యుమెంటరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఎక్కువ చూస్తుంటే మీ వీడియో ఎంతకంత నచ్చుంటుంది. సో ఒక లైక్, ఒక కామెంట్ అయితే చేసేయండి. ఏం కామెంట్ చేయాలో అర్థం కాకపోతే ఒక హార్ట్ సింగిల్ గిద్దండి.